ప్రభు పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశము దేవునికి సమీపముగా మనల్ని చేయనది ఏమి. దేవునికి సమీపంగా మనం ఉండాలంటే ఏం చేయాలి? మనందరం కూడా దేవునికి దగ్గరగా ఉండాలంటే, దేవునికి సమీపంగా ఉండాలంటే ఏం చేయాలి? ఒక మనిషికి దగ్గర కావాలంటే ఏం చేయాలి? ఒక మనిషికి దగ్గర కావాలంటే ఏం చేయాలి? మనిషి దూరంగా ఉంటారు అనుకోండి, మరలా దగ్గర కావాలంటే ఏం చేయాలా? మనిషి దూరంగా ఉంటారు, వారి మధ్యలో కొంచెం భేదాలు వచ్చింటాయి. మరలా దగ్గర కావాలంటే ఏం చేయాలా? ఎవరికి దగ్గర కాలేనా? మీరు దూరంగా ఉన్న దూరంగానే ఉన్నారా? మరలా మీరు కలుసుకోలేదా? మీ ఇంట్లో ఎవరెవరైనా దూరంగా ఉంటే మళ్ళా కలుసుకోవాలంటే ఏం చేస్తారు అని అడుగుతున్నా. మై తెలుగు మే పూచా హై, హిందీ మే నహి. తెలుగులో అడుగుతున్నా నేను. మనిషి దూరంగా ఉన్నప్పుడు మరలా దగ్గర కావాలంటే ఏం చేస్తారు మీరు? ఏమా మాట్లాడతారు. అవతల మనిషి మాట్లాడకపోయినా నీవే మాట్లాడతావు, నువ్వే పలకరిస్తావు. తర్వాత బాగా దగ్గర కావాలంటే ఏం చేయాలి? అప్పుడప్పుడు మాట్లాడుతుండాల. చాలా దూరంగా ఉంటారు, యాడవో ఉంటారు అనుకో, వాళ్ళతో దగ్గర కావాలంటే ఏం చేయాలా? వారానికి ఒకసారైనా ఏం చేయాలా? ఫోన్ చేయాలా. ఫోన్ చేసి పలకరిస్తుంటే అర్థమవుతుంది. ఎప్పుడు ఫోన్ చేయాలి? ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసినాం అనుకోండి, ఏమని చెప్పాలను? నేను ఫలానా ఆయన కొడుకుని, ఫలానా చిన్నమ్మ కొడుకుని, ఫలానా చిన్నాయన కొడుకుని అని చెప్తే ఓహో నువ్వా అంటారు. ఎప్పుడు మాట్లాడుతుంటే తొందరగా గుర్తుపడతారు. ఎప్పుడో ఒకసారి మాట్లాడితే మొత్తం డీటెయిల్స్ చెప్పాలి కదా. ఫలానా ఏమో కొడుకుని, ఫలానా ఏమో మన్మన్ని, ఫలానా ఆయన కొడుకుని అని చెప్తే అప్పుడు గుర్తుపడతారు. దేవునికి కూడా దగ్గరగా మనం ఉండాలంటే ఏం చేయాలా? ప్రతిరోజు దేవునికి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి అని ఒకసారి మనం చూస్తే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, మనుషులు దగ్గర కావాలంటే వారితో మాట్లాడాలా, వారిని పలకరించాలా, వారితో అప్పుడప్పుడు సంభాషణ చేయాలి. దేవునికి దగ్గర కావాలంటే ఏం చేయాలి అంటే దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు రండి. దేవుని దగ్గరికి వస్తే దేవుడు మనకు దగ్గర అవుతాడు. ఎప్పుడు కూడా మనము దేవుని దగ్గరికి రాకపోతే చూడండి, బంధువులు కూడా అప్పుడప్పుడు బాగా వచ్చిపోతుంటే దగ్గరకు అవుతారు. ఎప్పుడో ఒకసారి వచ్చే బంధుత్వం వేరుంటది, ఎప్పుడు కలుసుకునే బంధుత్వాలు వేరుంటాయి. ఎప్పుడు కలిసి మాట్లాడే బంధుత్వంలో ఉండే ప్రేమ వేరు, అప్పుడప్పుడు కలిసి మాట్లాడే వారి మధ్యలో ఉండే ప్రేమ వేరే. దేవుని దగ్గర కూడా మనం ఎప్పుడు రావాలి, దేవుని దగ్గరికి ఎప్పుడు రావాలి. ఎప్పుడు ప్రార్థన ఉంటే అప్పుడు దేవుని దగ్గరికి రావాలి. అందుకే ఆయన అంటాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనం కూడా ఎవరైనా మనకు వచ్చి ఫంక్షన్ ఉంది అని పిలిచినారు అనుకోండి, మనము వాళ్ళ ఫంక్షన్లకు పోతుంటే వాళ్ళు కూడా ఏమవుతుంది? మన ఫంక్షన్లకు వస్తారు. ఎప్పుడు పిలిచినా, యా ఫంక్షన్ పిలిచినా మనం పోలేదనుకో, వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఒకసారి ఆలోచించి, ఎన్నిసార్లు పిలిచినా ఒక్కసారి కూడా రారు వాళ్ళు. వాళ్ళ ఫంక్షన్ కూడా మనము పోవాల్సిన అవసరము లేదులే, ఎన్నిసార్లు పిలుస్తాం. ఎవరైనా పక్కనుండి ఇది ఒక్కసారి పిలిచిదాం అంటే, ఓ అమ్మ 5-6 సార్లు పిలిచబట్టి, 5-6 సార్లు పిలిస్తే ఒక్కసారైనా రాలే, మళ్ళా పిలిచాలా అని అనుకుంటాం. దేవుడు కూడా ఏమంటాడంటే, నా యొద్దకు రండి, నేను మీ యొద్దకి వస్తా. దేవుడు అందరిని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తా. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా. ఎంత గొప్ప దేవుడు చూడండి. అందుకే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధ
పరచుకొనుడి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ద్విమనస్కత్వము అంటే రెండు హృదయాలు, రెండు మనస్తత్వాలు కలిగిన వారులారా మీ మనసును శుద్ధి చేసుకోండి, మీ మనసును బాగు చేసుకోండి. నా దగ్గరకు వచ్చిన తర్వాత మీ హృదయాలు మారాలి, మారకపోతే ప్రయోజనం లేదు అంటాడు. అందుకే మారాలి, నీ మనసు మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. అందుకే దేవుని యొద్దకు వస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు. నువ్వు దేవుని ఇంటిలోనికి వస్తే ఆయన నీ ఇంటిలోనికి వస్తాడు. మరి మనం ఎంతమంది దేవుని ఇంటిలోనికి రావడానికి ఆశపడుతున్నాం? ఆయనేమో ప్రతిసారి పిలుస్తున్నాడు, నా దగ్గరకు రండి, నా హృదయంలో, మీ హృదయంలో నాకు చోటు ఇవ్వండి అని అడుగుతున్నాడు. హృదయం అనే తలుపు నొద్ద నిలబడి ఆయన తట్టుచూ ఉన్నాడు. ఎవడైనాను ఆయన స్వరము విని తలుపు తీస్తే ఆయన వానితో కలిసి భోజనం చేస్తా అంటాడు. కాబట్టి దేవునికి దగ్గర కావాలంటే, దేవునికి సమీపంగా ఉండాలంటే మనం మొట్టమొదటిది ఏం చేయాలా? దేవుని యొద్దకు రావాలి, మన పాపములను తీసివేసుకోవాలి, మన హృదయాలను శుద్ధి చేసుకోవాలి. అప్పుడు దేవునికి మనం సమీపంగా ఉంటాం. దేవుని దగ్గరికి వచ్చినా కూడా మన హృదయము శుద్ధిపరచకపోతే, మన పాపములను మనము పవిత్రపరచుకోలేకపోతే దేవుని దగ్గరికి వచ్చినా కూడా అది ప్రయోజనకరంగా ఉండదు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన మనసు మారాలి. రెండవది, మొట్టమొదటి దేవునికి సమీపంగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని దగ్గరికి రావాలి, మన హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి, మన పాపములను కడిగి వేసుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని సమీపంగా ఉంచుతాడు, దేవుడు మనకి దగ్గరగా అవుతాడు. ఇంకొక మాట చూస్తే, ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి సమీపంగా ఉండాలంటే మనం ఏం చేయాలంట? దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, థ్యాంక్స్ చెప్తూ ఉండాలి దేవునికి. దేవునికి సమీపంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవునికి ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పాలి. దేవా, ఈ రోజు వరకు నువ్వు నన్ను బ్రతికించిన దానిని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని ప్రతిరోజు ప్రతి మానవుడు దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కీర్తనలు 92వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నట్లయితే, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ప్రతిరోజు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మంచి పని చేసేవారుగా ఉండాలి. దేవునికి మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నిరంతరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే దేవునికి మనము సమీపంగా దగ్గరగా ఉంటాం. దేవుని దగ్గరికి రావాలి, హృదయమును శుద్ధి చేసుకోవాలి, పాపమును కడిగి వేసుకోవాలి. ప్రతిరోజు దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది మనకి మంచిది. యెహోవాను స్తుతించుటము మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. అందుకే భక్తులు 103వ కీర్తనలో చదువుకున్నట్లయితే, ఇక్కడ 2వ వచనము చదువుకున్నట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా నీవు మర్చిపోవద్దు. ఆయన ఎన్నో ఉపకారములు, ఎన్నో మేలు మన జీవితంలో చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా ఆయన చేసే మేలులు, ఉపకారములు ఎన్నో ఉన్నాయి. ఈరోజు మనం బ్రతికినామంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రమే. మనకు మనమే బ్రతకడానికి వీలు లేదు. దేవుని చిత్తము లేకపోతే, దేవుని ఆజ్ఞ లేకపోతే ఈరోజు మనం ఇక్కడ బ్రతికే వారమే కాదు. అందుకే మనలను బ్రతికించిన దేవునికి మనము నిరంతరం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవునికి దగ్గరగా అవుతాం. దేవుని స్తుతిస్తే అది మనకి, మన కుటుంబానికి మంచిది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా నీవు మర్చిపోవద్దు. మూడవదిగా ఏం చేయాలి?
మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకున్నట్లయితే, మనము రోజు దేవునికి దగ్గర కావాలంటే ఏం చేయాలి అంటే, దేవునికి సమీపంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మనము ప్రార్థన చేస్తే దేవునికి ఎట్లా దగ్గర ఉన్నట్టే. ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడిన వాళ్ళం అవుతాం. నీ కుటుంబంలో, నీ మనసులో ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే దేవునికి ఎక్కడ ఉన్నట్లు? నువ్వు దగ్గరగా ఉన్నట్ట, దేవునికి సమీపంగా ఉన్నట్ల. ప్రార్థన చేయకపోతే దేవునికి నువ్వు దూరం అయిపోతావు. ప్రార్థన చేయకపోతే దేవుని సన్నిధిని కోల్పోతాం. ప్రార్థన చేయకపోతే దేవుని దీవెనలు కోల్పోతాం. అందుకే ఎడతెగక ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే మనము దేవునికి దగ్గరగా ఉంటాం. మనము ప్రార్థన చేయలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, దేవుని దగ్గరికి రాలేదు, మన హృదయాన్ని శుద్ధి చేసుకోలేదు, మన పాపములు కడిగి వేసుకోలేదు, అయినా నేను దేవునికి దగ్గరగా ఉన్నాను అనుకుంటే అది మన అవివేకము. దేవునికి దగ్గరగా కావాలంటే ఏం చేయాలా? పాపములు కడిగి వేసుకోవాలి, దేవుని దగ్గరికి రావాలి, హృదయమును శుద్ధి చేసుకోవాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతిరోజు చెల్లించాలా? అప్పుడప్పుడు చెల్లించాలా? గట్టిగా చెప్పాలా? ఎందుకు చెల్లించాలా ప్రతిరోజు దేవునికి? దేవునికి ప్రతిరోజు కృతజ్ఞత చెల్లించాల్సిన అవసరం ఏముంది? ఏదో వారానికి ఒకసారి, నెలకు ఒకసారి చెల్లించవచ్చు కదా. ప్రతిరోజు మన హృదయపూర్వకంగా మనల్ని కలగజేసిన దేవునికి, మనల్ని బ్రతికిస్తున్న దేవునికి ప్రతిరోజు మన హృదయానుసారముగా, హృదయ పూర్తిగా దేవునికి మన హృదయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాం. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏ విషయాలలో? ప్రతి విషయములో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఇది దేవుని యొక్క చిత్తమైంది. ఏది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము అది దేవునికి ఇష్టమై ఉంది. దేవునికి మనము నిరంతరము కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉండాలి. కానీ మనం ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తాం? సమృద్ధిలో కృతజ్ఞత చెల్లిస్తాం, అవునా కదా? ఎక్కువగా ఎప్పుడు చెల్లిస్తాం కృతజ్ఞత? ఎప్పుడు చెల్లిస్తాం? మేలు జరిగినప్పుడు, దేవుడు సమృద్ధిగా ఇచ్చినప్పుడు, దేవా నువ్వు నాకు సమృద్ధిగా మేలు దయచేసినావు, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని సమృద్ధిలో మాత్రమే, దేవుడు మనకి ఇచ్చినప్పుడు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కానీ దేవుని మాట ఏం చెప్తుందంటే, అన్ని విషయములలో మనము దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది అందరం చేస్తాం. సమృద్ధిలో కృతజ్ఞత ఖచ్చితంగా చెల్లిస్తాం. నా జీవితంలో దేవుడు మేలు చేసినాడు అనుకో, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం. నేను అనుకునేది జరిగిందనుకో, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తా. 10వ తరగతి చదివే పిల్లలు పాస్ అయినారనుకోండి, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తారు. ఇంటర్, డిగ్రీ చదివే వాళ్ళు బాగా చదువుకొని మార్కులు వస్తే కృతజ్ఞత చెల్లిస్తారు. ఉద్యోగం వస్తే కృతజ్ఞత చెల్లిస్తారు. పెళ్లి చేసుకుంటే కృతజ్ఞత చెల్లిస్తారు. సంతానం అయితే కృతజ్ఞత చెల్లిస్తారు. ఆస్తి వస్తే కృతజ్ఞత చెల్లిస్తారు. అప్పు తీరిపోతే కృతజ్ఞత చెల్లిస్తారు. ఇవన్నీ కూడా మనం చేసే మేలు. అంటే దేవుడు చేసిన మేలును బట్టి మనము కృతజ్ఞత చెల్లిస్తాం. ఇది అందరూ చేస్తారు. కానీ ముందుగా కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలంట. ఇది ఎవరం చేయం. ఎప్పుడు? ముందస్తుగా దేవునికి కృతజ్ఞత చెల్లించాలా.
కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ముందుగానే కృతజ్ఞత చెల్లించినాడు. చూడండి, ఇది చాలా అద్భుతమైన మాట. యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు ఆ రొట్టెలు పట్టుకొని, యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. ఎప్పుడు చెల్లించినాడు? ముందుగానే. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అక్కడ ఉండే వాళ్ళు ఎంతమంది? అనేకులు ఉన్నారు, చాలా మంది. ఆ 5 రొట్టెలు 2 చేపలు ముందుగానే కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. అంటే జరగబోయే అద్భుతమైన కార్యము కొరకు ముందుగా తండ్రి అయిన దేవునికి ఏం చెల్లిస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎన్ని రొట్టెలు పట్టుకున్నాడు? 6 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగు చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించెను. ఎంత? ఇష్టమైనంత మటుకు వడ్డించాడు. అద్భుతము జరగక ముందే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినక ముందు, 12 గంపలు ఎత్తక ముందే దేవునికి ఏం చెల్లించినాడు? కృతజ్ఞతాస్తుతులు. ఈ గొప్ప కార్యము జరిగించు దేవా, ఈ గొప్ప కార్యము ఈ జనులందరూ చూడాలి అని చెప్పి తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ముందుగానే ఏం చెల్లించాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. మనం కూడా ఈ కార్యము జరగాలి అని ఎప్పుడైనా ప్రార్థన పెట్టుకున్నామా? ఎప్పుడు చేయం. మనం ఇప్పటి నుంచి చేయాలి. మనందరం కూడా ఏదైనా అనుకుంటే అది జరగాలి ప్రభువా అని ముందుగానే మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. జరిగిన తర్వాత కృతజ్ఞత చెల్లించేది వేరు, జరగక ముందు కృతజ్ఞత చెల్లించేది వేరు. ఇక్కడ అద్భుత కార్యము జరగక ముందే యేసుక్రీస్తు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు. లాజరు చనిపోయినప్పుడు కూడా సమాధి దగ్గరికి వెళ్ళి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసినాడు. ఇంకా అద్భుతము జరగలే. ఆ కార్యము జరుగునట్టుగా ప్రార్థన చేసినప్పుడు చనిపోయినటువంటి లాజరు ఏమైనాడు? బయటికి తిరిగి లేచి వచ్చినాడు. ఇది కృతజ్ఞత. కాబట్టి మన జీవితంలో ప్రతి దానిని గురించి మనము కృతజ్ఞతాస్తుతిని చెల్లించబద్ధులమై ఉన్నాం. అనుకూల పరిస్థితుల్లోనూ కృతజ్ఞత చెల్లించాలా, అనానుకూల పరిస్థితుల్లో కూడా దేవునికి మనము కృతజ్ఞత చెల్లించాలి. ప్రతి విషయంలో మనము ప్రతిరోజు దేవునికి కృతజ్ఞత చెల్లించబద్ధులమై ఉన్నాం. దేవునికి సమీపంగా ఉండాలంటే ప్రతిరోజు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత ప్రతికూల పరిస్థితుల్లో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే సర్వము కోల్పోయినా, ఏమీ లేకపోయినా, దీన స్థితిలో ఉన్నప్పుడు కూడా, నష్టములో కూడా దేవునికి ఏం చెల్లించాలా? ఒకవేళ మనం అనుకున్న పని జరగలేదనుకోండి, దేవా ఈ పని ఎందు నిమిత్తము జరగలేదో అది నీకే తెలుసు, అయినా నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నా. నేను అనుకున్న కార్యము జరగలేదు ప్రభువా, అందును బట్టి నీకు వందనాలు, మరలా జరుగునట్లుగా సహాయము చేయని మనం ప్రార్థన చేయాలి. ఈ మాటలన్నీ చూసినప్పుడు నాకు కూడా చాలా ఆశ్చర్యమైంది. మనం ఏదైనా మేలు జరిగితేనే కృతజ్ఞత జరుపుకుంటాము, కానీ జరగక పూర్వము జరగకుండా కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అనేటువంటి మాటలు చూసినప్పుడు మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. యేసు ప్రభు ఏమో రొట్టెలు పట్టుకున్నాడు, ఇంకా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఇవ్వక ముందే కృతజ్ఞత చెల్లించి వారికి ఇచ్చాడు. ఇక్కడ చూస్తే నష్టమైన, అన్ని కోల్పోయినా, సర్వము ఏమీ లేని దీన స్థితిలో ఉన్నా కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నారు. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాం. చూడండి, అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులు నీ కుమార్తెలను
తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయింది. వారు ఏమైనారు? ఎవరు? యోబు కుమారులు కుమార్తెలు చనిపోయినారు. వారు చనిపోయింది. దానిని నీకు తెలియజెప్పుటకు నేనొక్కడినే తప్పించుకొని ఉన్నాను నేను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను, ఇది అనుకూలమా అనుకూలం కాదా? అనుకూలమైన పరిస్థితి యోబుకు వచ్చిందా? అనుకూలము లేని పరిస్థితి, చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితి, చాలా వేదనకరమైన పరిస్థితి. కుమారులు కుమార్తెలు అందరూ కూడా ఒక్కసారి ఏమైనారు? వారందరూ భోజనము చేయుచుండగా కప్పు కూలి అందరూ కూడా చనిపోయినారు. చనిపోయినప్పటికి కూడా యోబు ఏం చేస్తున్నాడు? దేవునికి ఏం చెల్లిస్తున్నాడు చెప్పాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అందుకే మొదట మనం చదువుతుంది, ప్రతి విషయమందును దేవునికి మనం ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తమ పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. ఎంత గొప్ప అద్భుతమైన మాట ఇది! యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని, మనందరం చెప్దాం ఈ మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. ఈ మాట రావాలంటే ఎంత ధైర్యం ఉండాలి కదా! ఎంత దుఃఖకరమైన పరిస్థితి ఇది! ఒక్కసారి ఆస్తి పోయింది, అంతస్తులు పోయినవి, గొర్రెలు మేకలు అన్ని కూడా దోచుకొని పోయినారు. కుమారులు కుమార్తెలు అందరూ కూడా ఇంటి కప్పు కూలిపోయి చనిపోయినారు. కానీ యోబు దేవునికి ఏం చెల్లిస్తున్నాడు? కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. యెహోవా ఇచ్చెను. ఎంత మంచి మాట! ఇది నాది కాదు, ఇది దేవుడే ఇచ్చెను, దేవుడే తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యెహోవా నామమునకి స్తుతి కలుగును గాక. ఎంత విశ్వాసం చూడండి యోబుకి. ఇప్పుడు యోబు దేవునికి ఇంకా దగ్గర అయిపోయినాడు కదా. ప్రతికూల పరిస్థితి లేకపోయినా కూడా దేవుని దూషించలే. ఎందుకు దేవుడు నాకు ఈ పరిస్థితి ఇచ్చినాడు అనే మాట అనలే. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయముందైనను యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. దేవుడు నాకు అన్యాయం చేసినాడని యోబు చెప్పలే. మనమైతే ఏమంటాం? న్యాయం చేసినాడంటామా, అన్యాయం చేసినామంటామా? ఎంత అన్యాయం చేసే దేవుడు! మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి మనిషి బాధ తట్టుకోలేక ఏమంటాడంటే, ఎంత అన్యాయం చేసినాడు దేవుడు. ఒక్క పిల్లగానే తీసుకోపోయా, ఇంకా కొన్ని రోజులు బ్రతకాల్సిన వాళ్ళు వెళ్ళిపోయి ఈ భూమి మీద అని బాధపడతాం. కానీ యోబుకి ఒక్కసారి ఉండే సంతానం అంతా పోయింది, ఆస్తి పోయింది, దౌర్భాగ్యమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయినాడు. చివరికి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏమైంది? కురుపులతో నిండిపోయి బూడిదలో కూర్చొని చిల్ల పెంకు తీసుకొని తన గాయాలను గోకుతూ ఉన్న సమయంలో భార్య వచ్చి కూడా ఎగతాళి చేస్తుంది. నీవు యథార్థతని వదలకుందువా? భక్తిని వదలవా? ఒక్కసారి నువ్వు దేవుణ్ణి దూషించి నువ్వు మరణముగా అని చెప్పినా కూడా మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. యెహోవా మనకిచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో లేమిలో కూడా మనము అంతే సంతోషంగా ఉండాలి. జాగ్రత్త. ఈరోజు మనం కూడా అంత దృఢంగా ఉండాలా. దేవుడు ఇచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో నష్టంలో కూడా మనం ఎట్లుండాలా? సంతోషంగా ఉండాలా. కొన్నిసార్లు జీవిత ప్రయాణంలో పోరాటాలు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి,
కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు కలుగుతుంటాయి, వ్యాపారంలో నష్టం వస్తుంటది, కుటుంబంలో నష్టం కలుగుతుంటది, అప్పుల పాలవుతుంటాము, ఇబ్బంది కలుగుతుంటాము, మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. అయినా మనం ఏమనాలంటే ఇదంతా దేవుని ఆజ్ఞనే. దేవా, ఇది ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు, ఇదంతటిని బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తే మనం దేవునికి మరీ దగ్గర అవుతాం. ఒకవేళ ఎందుకు నాకు అన్యాయం చేసినావు దేవా అంటే దేవునికి మనం దూరం అవుతాం. ఎన్ని కష్టాలు వచ్చినా కృతజ్ఞత చెల్లిస్తే దేవునికి దగ్గర అవుతాం. ఒకవేళ నువ్వు నాకు ఎందుకు ఇవి కలగజేసినావని దేవుని దూషిస్తే దేవునికి దూరం అయిపోతాం. అందుకే మనము దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉండాలి. ఇంకొక మాట చూస్తే వినయము కలిగి ఉండాలి. దేవునికి దగ్గర కావాలంటే ఏముండాలా? వినయము కలిగి ఉండాలా, విధేయతను నేర్చుకోవాలా. ప్రతిరోజు విధేయతతో దేవుని దగ్గర ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు, ఏ మనసు అంట? క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కూడా. ఆయన ఎంత తగ్గించుకున్నాడు చూడండి, ఎంత విధేయుడిగా ఉన్నాడు. ఈ లోకంలో జీవించినప్పుడు తన్ను తాను తగ్గించుకున్నాడు, తన్ను తాను అర్పించుకున్నాడు, తన్ను తాను బలియాగమైనాడు. మనం కూడా ప్రతిరోజు దేవుని ఎదుట తగ్గించుకొని ప్రార్థన చేయాలి. దేవుని ఎదుట మనమే మనసు కలిగిన వారుగా మనం ఉండాలి. అందుకే ఆయన చూడండి ఏమంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరు కూడా కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, ఏ స్వరూపము ధరించుకున్నాడు? దాసునిగా. దేవుడిగా ఉండే ఆయన ఏ స్వరూపము ధరించుకున్నాడు? దాసుడిగా. వినయ విధేయతగా ఉన్నాడు. మనం కూడా ఎంత గొప్ప వాళ్ళమైనా, ఎంత ధనవంతులమైనా, ఎంత భూరాజ్యములను స్వతంత్రించుకున్న వారమైనా కూడా దేవుని ఎదుట ప్రతిరోజు కూడా వినయ మనసు కలిగి ఉంటే దేవునికి మరీ దగ్గర అవుతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వినయ విధేయతతో ఉన్నాడు కాబట్టి తండ్రి అయిన దేవునికి దగ్గరగా ఉన్నాడు. మనం కూడా ఆ విధంగా దగ్గరగా ఉండాలి. చూడండి, దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను, మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తన్ను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. మనం కూడా ప్రతిరోజు దేవుని ఎదుట తగ్గింపుకొని ప్రార్థన చేయాలి. తగ్గింపైన మనసు ఉండాలి. గర్విష్ఠులుగా మనం కాకూడదు. ప్రతిరోజు మోకరించి మనము తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు ద్వారా చెల్లింపబద్ధులమై ఉన్నాం. దేవునికి సమీపంగా ఉండాలంటే వినయ విధేయతతో ప్రతిరోజు కూడా మనము ప్రార్థన చేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు తగ్గించుకున్న విధంగా మనము కూడా ప్రతిరోజు ప్రార్థన చేయాలి. తర్వాత దేవుని వాక్యమును ధ్యానించాలి. దేవునికి దగ్గర కావాలంటే ఏం చేయాలా? దేవుని వాక్యమును ధ్యానించాలి. దేవుని వాక్యమును చదువుకోవాలి. ప్రతిరోజు దేవుని వాక్యము చదివితే ఎవరితో మనం మాట్లాడినట్టు? దేవునితో మాట్లాడినట్టు. ప్రతిరోజు దేవుని వాక్యము చదవండి, దేవునికి దగ్గర కండి. చూడండి ఏమంటాడో కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుంటే, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రతిరోజు దేవుని వాక్యం మనం ధ్యానించుకోవాలి.
ప్రతిరోజు ఏదో ఒక సమయంలో దేవుని మాటను మనము మన హృదయంలో పెట్టుకోవాలి. ఒకవేళ చదువు రాకపోతే విన్న దానిని మన హృదయంలో పెట్టుకోవాలి. విన్న వాక్యమును మనం మనస్సులో పెట్టుకోవాలి. అదే ధ్యానం. పశువులు తిన్న తర్వాత ఏం చేస్తాయి? అవి ఏం చేస్తాయి? నెమరేస్తాయి. అది ఎంత నెమరేస్తే అంత రుచి అంట. మనం కూడా విన్న దానిని ఏం చేయాలి? ప్రతి వాక్యమును కూడా నెమరు వేయాల. విన్న వాక్యమును ధ్యానము చేయాల. అందుకే దివారాత్రములు దానిని ధ్యానించువాడు. ఎందుకు దివారాత్రములు ధ్యానించాల? అసలు వాక్యము ధ్యానించాల్సిన అవసరం ఏముంది? ఏమైనా అవసరమా మనకి? వాక్యము ధ్యానిస్తే మనకి ఏం లాభం? వాక్యము చదివితే మనకి ఏం లాభము? దివారాత్రములు ధ్యానించాలి అని చెప్తుంది కదా. ధ్యానిస్తే మనకి ఏం లాభం? పశువులు నెమరేస్తే ఏం లాభం? हिंदी में बात करिए अभी मैं. దివారాత్రములు ధ్యానిస్తే మనకి ఏం లాభం? చూడండి, ఒక మాట చదువుకుందాం. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దివారాత్రములు ధ్యానిస్తే రోజు మనం రిపేర్ అవుతాం. చెడిపోయిన మన మనసు రోజు బాగుపడుతుంది. దేవుని వాక్యము ధ్యానిస్తే ప్రతిరోజు మన తప్పులు సరి చేసుకుంటాం. దేవుని వాక్యము ధ్యానిస్తే ప్రతిరోజు అది మనకి ప్రయోజనకరమైంది. చూడండి, చదవండి. 2వ తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనమును చూడండి, ప్రతిరోజు ఉపదేశించుటకును వాక్యము ఏం చేస్తుంది? ఖండిస్తుంది. ప్రతిరోజు నువ్వు ధ్యానిస్తే ఆ వాక్యము నిన్ను ఏం చేస్తుంది? గద్దిస్తుంది. నువ్వు చేసిన తప్పుని హెచ్చరిక చేస్తుంది. కీర్తనలు 1:1 చదివితే ఏమనిపిస్తుంది మనకి? అంటే నీవు దుష్టుల ఆలోచన చెప్పుతున్నా నడుస్తున్నావేమో, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తుంది. దివారాత్రములు ధ్యానిస్తే దుష్టుల ఆలోచన చెప్పున నువ్వు నడవవు. ఆ వాక్యము నిన్ను ప్రతిరోజు హెచ్చరిక చేస్తుంది. పాపుల మార్గమున నిలువక, నువ్వు రోజు వాక్యం చదివినావు అనుకోండి, పాపుల దగ్గరికి పోకూడదు అని నీకు అర్థమవుతుంది. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అంటే నువ్వు అపహాసము చేసేటువంటి గ్రూపులో నువ్వు చేరవు. దివారాత్రములు ధ్యానించడం వలన ఇవి ఉపయోగం. ప్రతి లేఖనమును సరిదిద్దుటకును, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును. నువ్వు నీతిగా నడచడానికి అది ఏమైంది? ప్రయోజనము. ఏది? వాక్యం. నువ్వు నీతి తప్పిపోకుండా, మార్గము తప్పిపోకుండా, చెడు మార్గంలోనికి వెళ్లకుండా, చెడ్డ ఆలోచనలు నీ హృదయంలోనికి రాకుండా, చెడు తలంపులు నీ హృదయంలో ఆవరించకుండా ఈ వాక్యము ప్రతిరోజు ఏం చేస్తుంది? కడిగేస్తుంది. వాక్యము ఎటువంటిదంట? చాకలి వాని సబ్బు వంటిది. వాక్యము బండలను బద్దలు చేయు నీ మొండి హృదయాన్ని వాక్యము బద్దలు చేస్తుంది. నీ కఠినమైన హృదయము మరి ఏమైతుందంటే మెత్తని హృదయంగా మారుతుంది. నీ దురాలోచనలతో నింపబడిన నీ హృదయము చక్కగా మార్చబడుతుంది. అందుకే వాక్యమును దివారాత్రములు ఏం చేయాలి? ధ్యానించాలి. వాక్యమును ధ్యానించడం ద్వారా నువ్వు దేవునికి దగ్గరైతావు. వాక్యము చదవకపోతే దేవునికి దూరం అవుతాం. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవునికి దగ్గరగా కావాలంటే ఏం చేయాలి? దేవునికి మనము దగ్గరగా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యమును ధ్యానించాలా? వాక్యమును మనము హృదయములో ఉంచుకోవాలి. వినయము కలిగి ఉండాలి. ప్రతికూల సమయములోను అనుకూల సమయములోను దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. తర్వాత మనం ఏం చేయాలంటే
పాపమును విడిచిపెట్టాలి, దేవుని దగ్గరికి రావాలి, మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటే ప్రతిరోజు ఈ విధంగా చేయడం ద్వారా దేవునికి మనం మరీ సమీపంగా ఉంటాం. తర్వాత దేవుని వాక్యమును మనం గుర్తు పెట్టుకోవాలి. ప్రతిరోజు చదివిన వాక్యం ఏం చేయాలా? గుర్తు పెట్టుకోవాలి, చదవాలా. చదివిన తర్వాత ఏం చేయాలా? చదివిన తర్వాత ఏం చేయాలా? వదిలిపెట్టాలా కదా. ఈ చెవులో విని ఈ చెవులో వదిలిపెట్టాలి. కొంచెమన్నా గుర్తు పెట్టుకోవాలా. ఏదైనా స్టోరీ మాట్లాడుతున్నారనుకో, ఏమో మర్చిపోయినా అంటే లాస్ట్కి ఏం జరిగిందో అదన్నా చెప్పు అంటుంటారు. లాస్ట్కి అంటుంటారా లేదా? లాస్ట్కి ఏం జరిగిందో అదన్నా చెప్పు, అది కూడా గుర్తులేదు. మధ్యలో జరిగినదన్నా చెప్పు, అది కూడా స్టార్టింగ్ లోనన్నా చెప్పు అంటారు. ఈ మూడు గుర్తు పెట్టుకోకుంటే ఏం లాభంలే. వాక్యం కూడా మధ్యలో గుర్తుండాలా, లాస్ట్ అన్నా గుర్తుండాలా, లేకపోతే మొత్తం అన్నా గుర్తుండాలా. क्या बोली रहे అంటే क्या है बाबा, क्या तो बोली हमारे क्या नहीं मालूम, ఏం తెలియదు నాకు అంటే కాదు. విన్న వాక్యం ఏం చేయాలా? గుర్తు పెట్టుకోవాలా, జ్ఞాపకం ఉంచుకోవాలా, దివారాత్రములు ధ్యానించాలా. తర్వాత చదివిన దానిని ఏం చేయాలా? గుర్తు పెట్టుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము మీలో ఎట్లుండాలా? సమృద్ధిగా ఉండాలా. నీ హృదయంలో నింపబడాల దేవుని వాక్యం. ఏ వాక్యము? క్రీస్తు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నింపనీయుడి. ఎట్లా ఉండాలా? నీ హృదయంలో క్రీస్తు వాక్యము సమృద్ధిగా ఉండాలా. నివసింపనీయుడి. నీ హృదయములో దేవుని వాక్యము నివాసము చేయాలా. దేవుని వాక్యం లేకపోతే ఏముంటది మన హృదయములో? వాక్యము లేదంటే ఇంకోటి ఉంటుంది. ఏమది? అపవాది వచ్చి నీ హృదయంలో స్థానము చేసుకుంటుంది. కాబట్టి అపవాది రాకుండా ఉండాలంటే వాక్యము నీ హృదయంలో ఉండాలా. అందుకే భక్తులు అన్నారు, నా గిన్నె నిండి, నీ హృదయం అనే గిన్నె కూడా నిండి పొరలాల వాక్యము చేత. నా గిన్నె నిండి పొర్లుచున్నది, హృదయంలో వాక్యము నిండి పొరలాల. దేవుని వాక్యమును ధ్యానించుకోవాలి, నెమరేసుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. అప్పుడు దేవునికి దగ్గర అవుతాం. విన్న వాక్యము గుర్తుంటేనే కదా మనం ధ్యానించేది. ధ్యానిస్తే దగ్గర అవుతాం. ఇవి మనం గుర్తు పెట్టుకోవాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా చదివితే యేసు ప్రభు వాక్యమును ధ్యానించి వాక్యము చెప్పడం ద్వారా అపవాదిని ఎదిరించినాడు. చూడండి మత్తయి 4:7లో, అందుకు యేసు ఏమంటాడంటే, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో ఏం చెప్పినాడు? ఇప్పుడు మరొక చోట ఉన్న వాక్యాన్ని ఎత్తి చూపినాడు. అపవాది పారిపోయింది. అది కూడా వాక్యమే చెప్తుంది, నీవు పైనుంచి కిందికి దుంకు, నీ దూతలు కాపాడతారు, ఈ రొట్టెలు రాళ్ళు చేసుకొని తిను అని వాక్యం చెప్తుంటే యేసు ప్రభు కూడా ఏం చేసినాడు? నీ ప్రభు అయిన దేవుని నీవు శోధింపకూడదు అని మరొక చోట వ్రాయబడి ఉన్నది అనే మాట గుర్తు చేసి చెప్పినాడు దానికి. అప్పుడు సైతాన్ ఏమైంది? అక్కడ నుండి నీవు కూడా అట్లా వాక్యం గుర్తు చేసుకోవాలా. నిన్ను అపవాది శోధించినప్పుడు వాక్యము గుర్తు చేసుకోవాలా. నీకు శోధన వచ్చినప్పుడు వాక్యం గుర్తు చేసుకోవాలా. ఏమని? శోధన సహించువాడు, ఆ వాక్యం గుర్తు చేసుకోవాలా. దుఃఖపడువారు, నీకు దుఃఖం వచ్చిందనుకోండి, ఈ వాక్యం గుర్తు రావాలా నీకు. దుఃఖపడువారు, నేను దుఃఖపడుతున్నా ధన్యుని అని రావాలా. ఆ వాక్యం గుర్తు రాకపోతే ఆ దుఃఖము చేత ఇంకా దుఃఖపడి 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 ఏమైతాను? బలహీనమైపోతావు. ఈ వాక్యం నిన్ను ఆదరిస్తున్నప్పుడు ఏమని? దుఃఖపడువారు ధన్యులు, మీ హృదయమును కలవరపడనీయకుడి అనే మాట గుర్తు రావాలా. మన హృదయంలో కలవరం ఉంటది, బాధ ఉంటది, సమస్య ఉంటది, దిగులు ఉంటది,
కొన్నిసార్లు మనమే అర్థం కాము, మూడుగా ఉంటాం, ఎవరు చెప్పినా మాట్లాడడం, అన్ని సమస్యలు నిండిపోయింటాయి మైండ్లో, బాధ ఉంటది, అనారోగ్యము, అస్వస్థత, బలహీనత ఇవన్నీ నిండిపోయినప్పుడు నీవే వాక్యముతో ఏం చేయాలా? బలపరుచుకోవాలా. వాక్యము గుర్తు రావాలా. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము. ఆ వాక్యం గుర్తొస్తే నీవే బలపడతావు. నీ హృదయమును కలవరపడనీయకుడి అనే మాట నీకు గుర్తు రావాలా. అప్పుడు నీ హృదయం కలవరపడదు. కాబట్టి ప్రతిరోజు వాక్యమును మనము గుర్తు చేసుకోవాలి. చివరిగా ఒకటి చదువుకొని ముగించుకుందాం. ప్రార్థన చేయాలి. మనం ప్రతిరోజు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 15వ వచనం, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎప్పుడెప్పుడు చేయాలా? ఎడతెగక. కష్టమందును నష్టమందును, బాధయందును సంతోషమందును నిత్యము ఎడతెగక ఏం చేయాలి? దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ఎడతెగక దేవుని ప్రార్థన చేస్తే దేవునికి మనము దగ్గరగా అవుతాం. మరొక మాట, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, ప్రార్థన యందు నిలకడగా ఉండుడి. ప్రార్థన యందు ఎట్లా ఉండాలా? నిలకడగా ఉండాలా, నిలబడాలా, ప్రార్థనలో నిలబడాలా. ప్రార్థన చేస్తే ధైర్యం వస్తుంది నీకు. ప్రార్థన నిన్ను గొప్పవాన్ చేస్తుంది. ప్రార్థన నిన్ను బలపరుస్తుంది. ప్రార్థన నిన్ను ఆదరిస్తుంది. అందుకే ఎవరు నిన్ను ఆదరించకపోయినా ప్రార్థన చేస్తే పరమందున్న దేవుడు ప్రార్థన ద్వారా నీకేం చేస్తాడు? నీ మనసుని ఓదార్స్తాడు, నీ మనసుని నెమ్మది చేస్తాడు. కాబట్టి ఎవరితో నువ్వు చెప్పుకోలేనటువంటి బాధలు ఉన్నా కూడా ప్రార్థన ద్వారా నువ్వు దేవునికి చెప్పుకుంటే దేవుడు నీ ప్రార్థనకి ఏమిస్తాడు? సమాధానం ఇస్తాడు. మన బాధలు మనుషులకు చెప్పుకుంటే అవహేళన చేస్తారు. మన కష్టాలు మనుషులకు చెప్తే చిన్నగా చేస్తారు. కానీ దేవునికి చెప్తే జవాబు వస్తుంది. మన ప్రార్థనకి దేవునికి చెప్తే మన ప్రార్థనకి సమాధానం కలుగుతుంది. కాబట్టి ప్రతిరోజు నువ్వు ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర కావాలి. ప్రతిరోజు ప్రార్థన ద్వారా నువ్వు దేవునికి విన్నపములు చేయాలి. అందుకే ప్రార్థన యందు నిలకడగా ఉండుము. దేవుని మీద ధ్యానము మనసు పెట్టు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. మెట్టుకు సహోదరులారా, మెట్టుకు అంటే పైకెక్కే మెట్టనా, చివరికి అని, తుదకి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను ఏమా మెప్పైనను ఉండిన ఎడల. చూడండి, ఏవి బాగా జాగ్రత్తగా వినాలా. ఏవి ప్రతిరోజు మనం ఏమి గుర్తు పెట్టుకోవాలా? ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏది పవిత్రమైనదో, ఏది రమ్యమైనదో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ఏం పెట్టాలా? ప్రతిరోజు ధ్యానం పెట్టాలా. పక్షులు చూడండి, గింజలు వేయండి, వజ్రాలు వేయండి, ఏం తింటే పక్షులు? బంగారు వజ్రాలు వేస్తే కూడా పక్షులు ఏం తినిపోతాయి? వజ్రాలు తినిపోతాయి. గింజలు అట్టే పెడతారా? దాంట్లోకి ఏం అవసరమో అవే తింటాయి. మనమైతే మన ముందర గింజలేయి బంగారేయి, ఏది కావాలా? బియ్యమేవారు కావాలా? పక్కకు పారేసి బంగారు ఏరుకుంటాం. అంటే అది మనకు అవసరం. దేవుడు కూడా ఏమంటాడంటే, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏది సత్యమైనదో, ఏది ఖ్యాతి గలదో, ఏది న్యాయమైనదో, ఏవి పవిత్రమైనవో వాటి మీద ప్రతిరోజు ఏం పెట్టాలా? ధ్యానం పెట్టాలా. అప్పుడు దేవునికి దగ్గరమవుతాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఏది న్యాయమైనది, ఏది సత్యమైనది, ఏది ఖ్యాతి అయినది,
ఏది దేవునికి దగ్గర చేస్తుంది, ఇవన్నీ గమనించుకొని క్రీస్తు యేసులో ముందు కొనసాగుదాం. ప్రతి ఆదివారమున అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.